21 డేస్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఇది మన డే 3. సో పైకొచ్చేసి మెడిటేషన్ అయితే చేశాను అండ్ మలాసన వేసేసి వాటర్ అయితే తాగేసాను అనమాట. అండ్ మన బేసిక్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ అయితే చేశాను. సో స్ట్రెచ్చింగ్ చేసేసి లెగ్స్ కూడా వార్మప్ చేశాను అనమాట. అండ్ దీని తర్వాత నా దగ్గర ఒక రాయి ఉందనమాట. ఆ రాయితో రొటేషన్స్ అయితే చేశాను. రాక్ రొటేషన్స్, డంబుల్ రొటేషన్స్ అనమాట. అండ్ స్క్వాట్స్ కూడా చేశాను. అలానే స్క్వాట్స్ కూడా ట్రై చేశాను. అండ్ యాజ్ యూజువల్ అండ్ చెప్పాను కదా మొన్నటి రోజు 50 తీసాను. సో అందుకని చెప్పి నాన్ స్టాప్ ట్రై చేయట్లేదు అనమాట. ఈరోజు వచ్చేసి 20 చేసి ఆపేసా. అండ్ ప్లాంక్ అయితే ట్రై చేసా. కొంచెం ప్లాంక్ చేయగానే ఇంకా ఆరిపోయింది దీపం. సో ఎక్కువసేపు చేయలేకపోయినానండి, 50 సెకండ్స్ అలా వచ్చింది. సో మొత్తం పెడితే అవ్వట్లేదని చెప్పి కట్ చేసా. అండ్ అలాగే కొంచెం పుషప్స్ అయితే ట్రై చేసా. కొన్ని వేరియేషన్స్ అవ్వలేదు, అది కూడా కొంచెం కష్టంగానే ఉంది. అండ్ వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోయాను అనమాట. సో కిందకి వచ్చేసి యాజ్ యూజువల్ మిల్క్ తెచ్చేసి సో ఇంటికి అయితే వచ్చేసా. రిటర్న్ అయిపోయి వాటర్ క్యాన్ అయితే తెచ్చా. సో రెడీ అయిపోయి కాలేజ్కి అయితే ఫుడ్ తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఈరోజు మా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి బండి మీద వెళ్ళిపోయాం. అండ్ మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి లంచ్ అయితే తినేసాం. సో అదనమాట, అందరు అట్లానే చూస్తున్నారు లంచ్ తింటుంటే ఎంతగా వీడియో ఆన్ చేసుకొని. సో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈవినింగ్. సో స్టార్ట్ అయిపోయి ఇక్కడ మధ్యలో సోడా అయితే వేసేసాం. సో మళ్ళీ ఇంకా ఆన్ ది వే టు షార్ట్ కట్ అనమాట. సో అంటే అలాగే డ్రెస్ మార్చేసి సో మనం గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. యాజ్ యూజువల్ గ్రౌండ్కి అయితే వచ్చాం అనమాట. సో అట్లీస్ట్ ఒక 4-5 రౌండ్స్ కొడుతున్నాం 800 మీటర్స్. సో ఇది మీకు చాలా తక్కువే అనిపించవచ్చు. సో మా హోమ్కి ఆ గ్రౌండ్కి చాలా డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా నడిచి వెళ్ళాలి. సో వెయిట్ అయితే చూసుకున్నా, వెయిట్ అయితే 73 ఉందన్నమాట. సో అండ్ మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా. అండ్ ఇంటికి రాగానే డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ ఇంట్లో వాళ్ళు తీసి పెట్టున్నారు. సో అండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా యాజ్ యూజువల్ కోడింగ్ వర్క్. సో తినేసి అండ్ డే అండ్ అయితే ఎండ్ చేశాను అనమాట.